ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐ హోప్ ఆల్ డూయింగ్ గ్రేట్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. ఓకే, బిఫోర్ స్టార్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ గో టు ద ప్రేయర్. సకలాశీర్వాదాలకి కారణపుత్రమైన గొప్ప దేవేశయ్య, నీకే మహిమ ఘనత స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. కృపాచే సంపూర్ణ కృపగల గొప్ప దేవుడు నా తండ్రి, ఆయా వాక్యం చెప్పడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి రాజా నీకెంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నానా ఇదిగో తండ్రి ప్రభ సమయం ముందు నీ బిడ్డలుగా మేము ప్రార్థన చేస్తున్నాగా పరిశుద్ధాత్మదేవుడా, మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. వాక్యంలోకి వెళ్తున్నగా మాట్లాడుచున్నది మీరు కాదు కన్నా తండ్రి, ఆత్మైన వాక్యం సెలవిస్తుంది కాబట్టి పరిశుద్ధాత్ముడా నా మాత అందరితో మీరు మాట్లాడి నా మహింపరుచుకుంటున్నందుకే రాజా నీకే స్తోత్రములు చెల్లించుకుంటూ ఏసునామములో మేము స్తుతించి గణపరిచి కీర్తించి కృతజ్ఞతాస్తుతులు అర్పించుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, ఈరోజు వాక్యం ఏంటంటే, దేవుడు బిడ్డలుగా లేదంటే దేవుని యొక్క పిల్లలుగా ప్రతి ఒక్క పనిలో, ప్రతి ఒక్క పరిచర్యలో, కుటుంబ విషయంలో, అన్ని విషయాల్లో కూడా చురుకైన వారుగా ఉండాలి. ఎందుకంటే బద్ధకము అనేది ఉండకూడదు, శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుని అందు కానీ, దేవుని యొక్క పనులు ఎందు కానీ, లేదంటే ఏ పని చేసినా కూడా శ్రద్ధ అనేది నిలిపి ఆ పని చేయకపోతే ఆ పనిలో విజయం అనేది రాదు మనకి. గెటింగ్ మీ నౌ. కాబట్టి ఏంటంటే దేవుడి యొక్క వాక్యం మన జీవితంలో ప్రతి ఒక్క విషయం కూడా నేర్పిస్తుంది. ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలా, ఏ విధంగా జీవించాలా, ఏ విధంగా బ్రతకాలా, ఏ విధంగా లైఫ్ని ముందుకు లీడ్ చేయాలా, ఎలా వెళ్ళాలా అనే వాక్యము మన జీవితంలో ప్రతి ఒక్క విషయం అనేది నేర్పిస్తూ ఉంటుంది. అయితే ఏం నేర్పించినప్పటికీ ఆ నేర్పించిన విషయాన్ని శ్రద్ధగా మనము నేర్చుకున్నప్పుడు మాత్రమే మన జీవితాల్లో ఫలం అనేది వస్తుంది. ఎందుకంటే చాలా కుటుంబాల్లో మనం చూసినప్పటికీ చాలా కష్టపడతారు, కానీ చివరికి ప్రతిఫలం అనేది జీరో అయిపోతుంది. చాలా విషయాల్లో ఇదై ఉంటారు, చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తారు, కానీ అది ఫలితం అనేది ఏంటంటే వాళ్ళు అనుకున్న ఫలితాన్ని చూడకుండా ఉంటారు. సో దీనికి అంతటి కారణం ఏంటంటే కష్టపడుతున్నామా లేదన్నది కాదు, పని చేస్తున్నామా లేదన్నది కాదు, లేదంటే ఏదైనా చేస్తున్నామా లేదన్నది కాదు, కానీ ఏది చేసినా కూడా శ్రద్ధ కలిగి చేస్తున్నామా లేదా అన్నదే మనకి ఇంపార్టెంట్. ఏ పని చేసినా కూడా శ్రద్ధ కలిగి చేసేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. అందుకని శ్రద్ధ కలిగి అంటే ఆసక్తి కలిగి, బద్ధకం లేకుండా, దేవుని యొక్క బిడ్డలు ఎప్పుడు కూడా సోమరితనం లేకుండా, బద్ధకం లేకుండా ఏదైనా ఒక పని మనం పెట్టుకున్నామంటే, ఒక టార్గెట్ పెట్టుకున్నామంటే ఆ పనిని చాలా శ్రద్ధగా నీట్గా కంప్లీట్ చేస్తే, ఫినిష్ చేస్తేనే నువ్వు కష్టపడింది దాని రూపంలో కనిపిస్తుంది. కష్టపడింది నీకు ఒక ఫలం రూపంలో కనిపిస్తుంది. లేదు అంటే కనుక మనం ఎంత కష్టపడినా కూడా శ్రద్ధగా చేయకపోతే, మనం ఇష్టానుసారంగా చేసేస్తే ఖచ్చితంగా దాని ప్రతిఫలం అనేది మనం చూడండి. సామెతలు 10వ అధ్యాయము 4వ వచనం చదువునాను. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. బద్ధకముగా ఏ పని చేయకూడదు. ఎప్పుడైతే బద్ధకంగా పని చేస్తామో ఖచ్చితంగా మనకి దరిద్రత అనేది వస్తుంది. ఎందులో దరిద్రత వస్తుంది అంటే ఏ విషయంలో అయినా సరే. దరిద్రము అంటే కేవలం డబ్బులు లేకపోవడమే కాదు, అంటే లేకపోవటం, తక్కువగా ఉండటం. సో ప్రతి ఒక్క విషయంలో కూడా కానీ మనం తక్కువగానే ఉంటాం. అందుకని శ్రద్ధ కలిగి పని చేసేటువంటి ఆలోచన మనకు ఉండాలి. శ్రద్ధ కలిగి పని చేసే అంత గుణలక్షణం మనం అలవర్చుకోవాలి. ఏ పని చేసినా, నువ్వు చిన్న పని చేసినా పెద్ద పని చేసినా, ఇప్పుడు చిన్న పని కంటే పర్లేదు, తక్కువ టైం పడుతుంది. పెద్ద పని కనుకోండి, మేబీ ఇట్ విల్ బి టేక్ మచ్ టైం, ఎక్కువ టైం పడుతుంది. సో ఎక్కువ టైం పడుతుంది, తక్కువ టైంలోనే ఈ పెద్ద పని చేసేయాలని కొంతమంది హడావుడిగా కూడా చేసుకుంటూ పోతారు. దానివల్ల ఫలితం అనేది చూడం, దానివల్ల ఆశీర్వాదం అనేది చూడం. అట్లా దేవుడి బిడ్డలు ఎప్పుడు కూడా చురుకైన వారుగా ఉండాలి. ఏ పని చేసినా అక్కడ బుర్ర పెట్టాలి, మైండ్ పెట్టాలి. మైండ్ పెట్టి చేసిన ఏ పని అయినా సరే విజయం తీసుకొస్తుంది. లేదు ఏదో చేసాం కదా చేస్తున్నాం, ఉన్నాము కదా ఉంటున్నాం అన్నట్టుగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆశీర్వాదం అనేది మనం చూడలేమని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అందుకనే శ్రద్ధ కలిగి ఉండాలి. సామెతలు 6వ అధ్యాయము 6 నుంచి చూసినట్లయితే గనక, సోమరి చీమ యొద్దకు వెళ్ళుము, వారి నడతలను జ్ఞానము తెచ్చుకొనుము, వానికి న్యాయాధిపతి లేనట్టు
పై విచారణకర్త లేకున్నను, ఇంకో పై చూడండి, వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవకాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. ఇక్కడ చూడండి, చీమలు చూసినట్లయితే కనుక ఎంత శ్రద్ధ కలిగి వెళ్ళిపోవాలా, ఫాస్ట్గా వెళ్ళిపోయి తెచ్చేసుకోవాలి, ఫుడ్ తెచ్చేసుకుని స్టోర్ చేసుకోవాలని ఆలోచనడు. శ్రద్ధ కలిగి ఒక చీమ తర్వాత ఒకటి లైన్ బై ఒక ఆర్డర్లో వెళ్ళి అవి ఏం చేస్తాయంట, వేసవి కాలంలో మిగతా అంటే వేసవకాలం తర్వాత రాబోయే వర్షాకాలం కావచ్చు, లేదంటే శీతాకాలం కావచ్చు, వీటికి కావలసినటువంటి సమృద్ధిని వేసవి కాలంలోనే సమకూర్చుకుంటాయంట. అయితే ఈ సమకూర్చుకునేటువంటి యొక్క పనిలో, ఈ సమకూర్చుకునేటువంటి ఏ పని అయితే చేస్తున్నారు, సమకూర్చున్నటువంటి సమయంలో ఎలా పడితే అలా వెళ్ళిపోయి సమకూర్చుకోవు, కంగారుగా వెళ్ళిపోయి సమకూర్చుకో, లైన్లో వెళ్తాయి, ఒక ఆర్డర్లో వెళ్తాయి. ఆర్డర్లో వెళ్ళినప్పుడు ఫస్ట్ చీమ లేట్గా వెళ్తుంది కదా, మనం ముందు దారి తప్పుకుని వెళ్ళిపోవచ్చు అనుకోవు. ఫస్ట్ చీమ వెళ్ళిన తర్వాతనే, వాటి ముందున్న చీమ వెళ్ళిన తర్వాతనే వెనకాల చీమ కదులుతుంది తప్ప ముందున్న చీమ కదలకపోతే ఈ చీమ కదలదు. అట్లానే ఏంటంటే మనం ఏ పని చేస్తున్నా సరే దీనికి ఎవరో ఉండి చెప్తేనే, ఎవరో ఉండి గైడెన్స్ ఇస్తేనే పని చేయాలా. ఎవరో గైడెన్స్ ప్రతిసారి కూడా ప్రతి ఒక్కరి గైడెన్స్ మీద ఆధారపడకూడదు, ప్రతి ఒక్కరి మీద ఆధారపడి మనం పని చేయకూడదు. అలా అయితే జీవితాంతం ఆధారపడాల్సి వస్తుంది. ఏదో ఒక గైడెన్స్ తీసుకుంటావు, దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళిపోవాలి. ఏదైనా ఒక పని నీకు నేర్పిస్తూ ఉన్నప్పుడు ప్రతిదీ దీన్ని ఎలా పెట్టు, ఈ బోల్ట్ ఎలా పెట్టు, దీన్ని ఎలా బిగించు, దీన్ని ఎలా చెయ్యి అని ప్రతిదీ ఇంకా ప్రతిసారి చెప్పించుకునే స్థితిలో ఉంటే ఎప్పటికీ కూడా మనము నేర్చుకోలేము ఏ పని కూడా. ఒకసారి మనం విన్నామంటే ఆ పని పట్టేయాలి, ఒకసారి మనం చూసామంటే పట్టేసుకోవాలి. శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏ పనైనా సరే మనం చేయగలము. శ్రద్ధ కలిగి మనం ఉన్నప్పుడు ఫ్యూచర్లో కూడా మనము ఏ విషయంలో అయినా సరే మనం ముందుండగలం. రాబోయే ఫ్యూచర్లో ఉన్నటువంటి భవిష్యత్తుని ఇప్పుడే మనం డిసైడ్ చేసుకోగలం, ఇప్పుడే మనం డిజైన్ చేసుకోగలం. కాబట్టి ఆ యొక్క చీమలు ఎలాగైతే ఒక ఆర్డర్లో చేస్తాయో మనం ఏ పని చేసినా ముందుది వెనక్కి ముందుకి చేయకూడదు. చాలామంది ఏంటంటే ఇది ముందర చేసేద్దాం, అయితే లాస్ట్లో చేద్దాం అంటారు. ఈ పెద్ద పని పట్టుకుంటారు, ఇది అవ్వదు, అది అలా ఉండిపోద్ది, ఏది కాకుండా అయిపోతుంది. సో ఇలాగా తికమక్కలుగా ఉండి పనులు చేసుకుని అలవాటు ఉండకూడదు. ఒకదాని తర్వాత ఒకటి ఒక ప్లానింగ్ ఉండాలి. దేవుడి బిడ్డలుగా ఏంటంటే చురుకైన వారుగా ఉండాలి, ఒక ప్లానింగ్ ఉండాలి. ఒక ప్లానింగ్ ఉండి చేసుకున్న ఏ పనులైనా సరే విజయం వస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏ విషయంలో అయినా సరే ఒక ప్లానింగ్, ఒక పద్ధతి, ఒక కుటుంబాన్ని నిలబెట్టుకుంటామంటే కుటుంబంలో ఎవరిని ఎలాగ నడిపించుకోవాలి, ఎవరిని ఏ చదువు చదివించాలి. చాలామందికి ఏంటంటే జ్ఞానం ఉండదు, ఇది చేస్తారా ఇది చేస్తారా అంతా కూడా పిల్లల మీద రుద్దేస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఇంకా ఏది పడితే ఇంకా అది అందులో జాయిన్ అయిపోవడం, చివరికి ఏదో పేరెంట్స్ చెప్పారు కదా అని జాయిన్ అయిపోవడం, చివరికి వాళ్ళకి ఫ్యూచర్ లేకుండా చేసుకోవటం. ఎందుకంటే ప్లానింగ్ పద్ధతి ఏమీ లేని వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలియకుండా ఎవరు ఏది చెప్తా అది పిల్లల మీద రుద్దేస్తారు. అది రుద్దడం కారణంగా ఏంటంటే పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. ఏది ఇష్టమో అడగరు, వాళ్ళ ఇష్టాన్ని పిల్లల మీద రుద్దుతూ ఉంటారు. ఇది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. ఇది శ్రద్ధ కలిగిన ఒక కుటుంబ యజమానురాలుగా శ్రద్ధ కలిగి ఉన్నట్లయితే కనుక ప్రతిదీ బిడ్డల్ని ఏ విధంగా నిలబెట్టు, వాళ్ళకి ఏమి ఇష్టం, వాళ్ళు ఎలా ఉంటే మంచిగా ఉంటారు, ఎలా ఉంటే వారి ఆరోగ్యాలు బాగుంటాయి, ఏం తింటే వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయి, ఏది చదివితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. నీకు తెలియకపోవచ్చు, కానీ తెలుసుకున్న వాటిలైనా సరే కరెక్ట్గా ఉంది. వాళ్ళు ఏదో చెప్పారని ఇది చేసేస్తారా, వీళ్ళు ఏదో చెప్పారు ఇది చేసేస్తారా, వీళ్ళు ఏదో చెప్పారు ఇట్లా ఏంటంటే ఒక ప్లానింగ్, శ్రద్ధ లేకుండా చేసే పనుల్లో ఏంటంటే విజయం అనేది రాదు. ఆర్డర్ తప్పి చేయకూడదు. ఏదైనా సరే క్రమంలో చేసే అలవాటు మనకు ఉండాలి. క్రమముగా ఉండి చేస్తే కనుక ఖచ్చితంగా విల్ సీ ద గ్రేట్ బ్లెస్సింగ్. ఒక క్రమంలో నువ్వు ఒక పని చేసినప్పుడు, శ్రద్ధ కలిగి ఒక పని చేసినప్పుడు ఖచ్చితంగా శ్రద్ధ కలిగిన ఆశీర్వాదాలే వస్తాయి. కొంచెం లేట్ అయినా కూడా శ్రద్ధ కలిగిన ఆశీర్వాదాలు వస్తాయి. దేని యొక్క దీవెనలు ఖచ్చితంగా వస్తాయని దేవుడు చెప్తున్నారండి. హల్లెలూయా. అందుకని ఆ చీమల పైన ఏంటంటే న్యాయాధిపతి ఉండడు, ఎవరు న్యాయాధిపతి ఉండరు, చెప్పేటోళ్ళు ఉండరు. అలాగే ఏంటంటే మన ప్రతిసారి ఎవరో ఒకరు మాట మీద ఆధారపడే ఆలోచన ఉండకూడదు. చెప్పుడు కొట్టు మాటల మీద ఆధారపడదు. వాళ్ళు ఏం చెప్తారా, వీళ్ళు ఏం చెప్తారా, ఎంతసేపు వారి మాటల మీద ఈ జ్ఞానం ఎప్పుడు యూజ్ చేస్తాం. ఒక్కసారి మన జ్ఞానం కూడా యూటిలైజ్ చేయాలి, యూటిలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు జ్ఞానం ఇచ్చాడు, ప్రతి ఒక్కరికి ఆలోచించే శక్తిని ఇచ్చాడు. అందుకు వీళ్ళు ఏదో చెప్పా, వాళ్ళు ఏదో చెప్పా, వాళ్ళది ఇది చెప్పారు, అది చెప్పా, ఇంకేంటంటే అదే అలవాటైపోతుంది జీవితాంతం.
రేపు పొద్దున ఆ ఐడియా ఇచ్చేవాళ్ళు లేకపోతే బుర్ర పాడైపోతుంది మనకి. కాబట్టి శ్రద్ధ కలిగి ఏ పని అయినా సరే శ్రద్ధ కలిగి ఉంటే ఆలోచన ఆటోమేటిక్గా దానికి అదే వస్తుంది. దాని సామర్థ్యం పొందుకుంటే దేవుడు ఇస్తాడు. కాబట్టి ఏంటంటే శ్రద్ధ కలిగి ఉండి మనము నేర్చుకోవాలన్నాడు. చూడండి సామెతలు 21 చూడమ్మా, సామెతలు 21:5. శ్రద్ధగల వారి యోచనలు లాభకరములు, తలిమి లేక పని చేయడానికి నష్టమే ప్రాప్తించును. ఒక్క నిమిషం, 21 కదా. శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు, తాలిమి లేక పని చేయడానికి నష్టమే ప్రాప్తించును. శ్రద్ధ కలిగి ఆలోచన కలిగి బద్ధకం లేకుండా, కొంతమందికి ఆలోచించడానికి కూడా బద్ధకం వచ్చి పక్కనోడు ఆలోచన తీసుకుంటాం, పక్కనోళ్ళ యొక్క ఐడియాలజీ తీసుకుంటాం. ఎన్నిసార్లని పక్కనోళ్ళ ఐడియాస్ మీద ఆధారపడతాం, ఎన్నిసార్లని పక్కనోళ్ళ మీద తలపులు పక్కనోళ్ళ ఆలోచన మీద ఆధారపడతాం. నీకంటూ ఆలోచించే సామర్థ్యం లేదా? నీకంటూ ఆలోచించే శక్తి లేదా? శ్రద్ధ కలిగి ఆలోచన కలిగిన వారంట ఖచ్చితంగా వారు ఏ పని చేసినా లాభకరంగా ఉంటుందంట, లాభకరంగా ఉంటుంది. అలా కాకుండా ఎవరిస్తే ఎవరు ఆలోచన పెడితే ఆ ఆలోచన మన మీద రుద్దుకున్నాం అనుకోండి, అది మనకు నష్టాన్నే తీసుకొస్తుంది. మన పిల్లల మీద మన కుటుంబాల మీద రుద్దామనుకోండి, అది మనకు నష్టాన్ని తీసుకుని వస్తుంది. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక కుటుంబంలో కావచ్చు, జాబ్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, చేస్తున్న పనులు ఏదైనా కావచ్చు, శ్రద్ధ కలిగి ఆలోచించాలి. శ్రద్ధ కలిగి ఆలోచించినప్పుడు ఖచ్చితంగా అది మనకి లాభాన్ని తీసుకుని వస్తుంది. లాభంలోనే ఉంటాం మనం. అలా కాకుండా ఏ విధంగా పడితే ఆ విధంగా ఆలోచించి రకరకాలుగా వీళ్ళు చెప్తే వీళ్ళు ఆలోచన, వీళ్ళు చెప్తే అన్ని బుర్రలో పెట్టుకుంటే నష్టపోతాం మనం. నష్టపోయేటట్లుగా మనం ఉండకూడదని దేవుడు మాట్లాడుతారండి. హల్లెలూయా. అందుకనే శ్రద్ధ కలిగి ఆలోచిస్తే, ఆ శ్రద్ధ కలిగి ఆలోచించేది చిన్న ఆలోచన కావచ్చు, కానీ పెద్ద లాభాన్ని తీసుకోవచ్చు. ఆలోచించు, ఏం చేస్తున్నాను నేను, అసలు నేను ఏ విధంగా చేస్తున్నాను, నేను ఈ నడుస్తున్న మార్గం కరెక్టేనా, నేను ఈ బిడ్డలు నడిపిస్తున్న మార్గం కరెక్టేనా, నా ఆలోచనలన్నీ బిడ్డల మీద రుద్దేస్తున్నాను, బయటోడు ఆలోచనలన్నీ బిడ్డల మీద రుద్దేస్తున్నాను, ఇవి ఆలోచనలన్నీ కూడా భార్య మీద రుద్దేస్తున్నాను, ఆలోచనలన్నీ కూడా భర్త మీద రుద్దేస్తున్నాను, కుటుంబం మీద రుద్దేస్తున్నాను. సో నేను ఆలోచిస్తుంది కరెక్టేనా అని నీకు ఆలోచించుకో. ఒక్కసారి శ్రద్ధ కలిగి ఆలోచించుకో. అలా కాకుండా ప్రతి వాళ్ళు చెప్పిన ఆలోచనలు పెట్టుకున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా బద్ధకస్తురానివే. ఖచ్చితంగా బద్ధకం నీలో ఉంది, సోమరితనం ఉంది. సోమరితనం కలిగిన వాళ్ళే ఆలోచించరు, అసలు ఆలోచించడానికి కూడా బద్ధకేస్తారు. సో అలాంటి పనులు చేస్తే నష్టమే చేకూరుస్తుందని దేవుడు ఆలోచించు. నీ కుటుంబం కోసం ఆలోచించు, నీ బిడ్డల కోసం ఆలోచించు, భర్త కోసం, భార్య కోసం ఆలోచించు. నువ్వు శ్రద్ధ కలిగి ఆలోచించడం ఖచ్చితంగా నువ్వు చిన్న ఆలోచన కలిగి ఉన్నా సరే అది లాభాన్ని తీసుకొచ్చేటట్లుగా ఉంటుంది. లేదు అంటే కనుక నష్టము మనమే చూడాల్సి వస్తుందని దేవుడు మాట్లాడుతున్నారండి. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4:2 చూడాలి. కాబట్టి మీరు సమాధాన బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుట యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించును. చూడండి, శ్రద్ధ కలిగిన వారే ఏంటంట, వాక్యాన్ని కాపాడుకునేటి యందు మనం శ్రద్ధ కలిగి ఉండాలి. ఏ విషయాల్లో మనము శ్రద్ధ కలిగి ఉండాలని దేవుని యొక్క మాటలు సెలవిస్తున్నాయంటే, మనము వాక్యాన్ని కాపాడుకునేటందు. చాలామంది వాక్యం అనమంటే మాకు అర్థం కావట్లేదు అంటారు, లేదంటే అంతసేపు వాక్యం వినకూడదు అంటారు. వాక్యం అసలు పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తే కదా ఈ దేవుడు నిజమైందా కాదని తెలిసేది. ఇక్కడ దేవుడు చెప్తాడు, కాబట్టి మీకు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకునేందు శ్రద్ధ కలిగిన వారి ప్రేమతో ఒకరినొకరు సహించవలను. ఇక్కడ అంటున్నాడు, ఎప్పుడైతే వాక్యము తెలుస్తుందో, వాక్యం పట్ల నువ్వు శ్రద్ధ కలిగి వింటావో, ప్రతి చోట్ల కూడా ఐక్యత వస్తుంది, ప్రతి చోట్ల కూడా సమాధానం వస్తుంది. ఈరోజు నీ కుటుంబంలో, నీ బిడ్డల మధ్యలో, లేదా నీ స్నేహితుల మధ్యలో, నువ్వు చేస్తున్న జాబ్లో, నువ్వు చేస్తున్నటువంటి కంపెనీలో, లేదంటే నువ్వు నడుస్తున్న మార్గాల్లో నీ స్నేహితుల మధ్య నీకు ఐక్యత రావట్లేదు, సమాధానం ఉండట్లేదు అంటే మొట్టమొదట వాక్యం ఎందు శ్రద్ధ కలిగి ఉండు. చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధ కలిగినారు. అస్తమాను దేవుడేనా, అస్తమాను ప్రార్థన. అసలు సృజించింది నేను దేవుడే, నిలబెట్టింది దేవుడే, నిలబెట్టింది దేవుడు, నిన్ను సృజించింది దేవుడు. అలాంటి దేవుడిని ఇష్టానుసారంగా ఎక్కువసేపు ప్రార్థన చేయాలి, లేకపోతే ఎక్కువసేపు దేవుడితో గడపకూడదు, లేకపోతే ఎక్కువగా వాక్యం వినకూడదు అనే ఆలోచన ఎలా వస్తుంది? అసలు బైబిల్ గ్రంథం అంతా చదివితే ఆ వాక్యంలో ఉన్నటువంటి మర్మం అర్థమవుతుంది. దేవుడితో సహవాసం చేసిన వాళ్ళు ఎంతెంత గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నారు, ఎక్కువ టైం దేవుడితో గడిపిన వాళ్ళు ఎంత గొప్ప దీవెనలు పొందుకున్నారు. లోకంలో ఉన్న సంతోషాన్ని చూసి ఆత్మీయంగా ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యము నీకు వెర్రితనంగా అనిపించవచ్చు, చులకనగా అనిపించవచ్చు, ప్రార్థనలు అంటే భారంగా అనిపించవచ్చు.
కానీ ఏదో ఒక రోజున ఆ ప్రార్థన మీద ఆధారపడే రోజు వస్తుంది. ఎప్పుడైతే ఆత్మయందు మనం తీవ్రత కలిగి ఉంటామో, శ్రద్ధ కలిగి ఉంటామో, దేవుని పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుడిని ఏదో లోకంలో ఉన్న మనుషుల్ని తీసి పాడేసినట్టు పాడేస్తున్నారు. దేవుణ్ణి లోకంలో మనుషులు చూసినట్టు చూస్తున్నారు. లోకంలో ఉన్న మాటలను బట్టి లోకంలో మాటలకి ఎంత విలువ ఇవ్వమో అలాగే దేవుని యొక్క మాటలకు విలువ లేకుండా తీసి పాడేస్తున్నారు. దేవుడు వాక్యం అంటే ఏమనుకుంటారు? దేవుడు మాటలు అంటే ఏమనుకుంటున్నారు? ఏంటి దేవుడు మాటలంటే పిచ్చోళ్ళు అయిపోతారా? ఎర్రోళ్ళు అయిపోతారా? ఏంటి ఇదా నేర్చుకుంటుంది? దేవుని యొక్క వాక్యము నీ యొక్క కుటుంబంలో సమాధానం కలుగు చేస్తుంది. నీ యొక్క బిడ్డల్లో, నువ్వు చేస్తున్న జాబులో, నువ్వు చేస్తున్న కంపెనీలో, నువ్వు ఎక్కడున్నా సరే సమాధానం కలుగు చేస్తుంది. గొప్ప ఐక్యతను ఇస్తుంది, గొప్ప జ్ఞానాన్ని ఇస్తుంది. అసలు శ్రద్ధ కలిగి వాక్యం వింటే, శ్రద్ధ కలిగి వాక్యం చదివితే, ఏ రోజైనా వాక్యము బైబిల్ గ్రంథం పట్టుకుని వాక్యము చదివితే, పెద్ద పెద్ద చదువులు చదివి లాయర్ జాబులు లేదంటే కలెక్టర్ జాబులు అందరూ వదిలేసి సేవ ఎందుకు చేస్తున్నారు? పిచ్చెక్కి చేస్తున్నారా? సేవ పనికిరాక చేస్తున్నారా? ఈ వాక్యంలో ఉండే గొప్పతనం ఏంటో తెలిసి అంతంత టైం వాళ్ళు జాబ్ చేసుకుని నిజంగా దేవుడితో తక్కువ టైం గడపాలా, ఎక్కువ టైం గడపకూడదు అని అనుకుంటే కనుక అంతంత టైం, ఎక్కువ టైము మరి జాబులు చేసుకుని ఆ తక్కువ టైంలోనే సేవలు చేయొచ్చు కదా. వాళ్ళు కలెక్టర్ జాబులు, డాక్టర్ జాబులు, పెద్ద పెద్ద చదువున వాళ్ళందరూ చదువులన్నీ వదిలేసి మొత్తం టైం అంతా దేవుడికి కేటాయించినటువంటి పిచ్చి వాళ్ళకి లేకపోతే వెరితానమా? దేవుడి యందు శ్రద్ధ లేకపోతే, అసలు వాక్యమే తెలియకపోతే ఇంకో నష్టాలు చేకూర్చబడతాయి. నష్టాలు చూస్తాం మనం ఖచ్చితంగా. వాక్యం గురించి తెలిసి వాక్యము చదివితే దేవుడితో ఎంత టైం గడపాలా, ఎంత టైం గడిపితే ఎంత ఆశీర్వాదం దేవుడు దయచేస్తాడన్నది అర్థమవుతుంది. అంతేగాని బయట మనుషులను చూసినట్టు, బయట మాటలకి విలువిచ్చినట్టే, అలాంటి విలువే లోకంలో ఉన్న మాటలకు విలువిచ్చినట్టే దేవుని మాటలకు విలువిస్తున్నారు. అంతే. లోకంలో మాటలు ఇష్టం ఉంటే వింటాం, లేదంటే వదిలేస్తాం. అలా ఇష్టం ఉంటే వింటున్నారు, లేదంటే వదిలేస్తున్నారు. అంటే దేవుడు అంటే అంత చులకనైపోయి నిన్ను సృజించినందుకు, ఆయన రూపులో చెక్కుకున్నందుకు, ఆయన రక్తం ఇచ్చినందుకు, నిన్ను ప్రాణాలతో ఉంచినందుకు దేవుడు అంటే అంత చులకనైపోయాడు. హేళన చేస్తున్న ప్రతి ఒక్కరికి దేవుడు గొప్ప సమాధానం చెప్తాడు, గొప్ప సమాధానం చెప్తారు. ఎంతోమంది సేవకులు నిజంగా ఎన్నోసార్లు జైలు పాలైన వాళ్ళు ఉన్నారు, జైలు పాలయ్యి దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకన్నా గొప్ప వాళ్ళు ఏం కాదు. పెట్టుకుంటే పెట్టుకోండి, చేసుకుంటే ఏం చేసుకున్నాం. కానీ ఒక్క విషయం గమనించాలి, దేవుడి యొక్క వాక్యానికి విలువ లేకుండా చేస్తే మన విలువ తగ్గిపోతుంది. దేవుడి వాక్యమందు శ్రద్ధ కలిగి ఉంటే సమాధానం వస్తుంది. లేదంటే జీవితంలో ఎప్పుడు కూడా ఎంత సంపాదించినా, ఎంత తిన్నా, ఎంత నిద్రపోయినా, ఎంత చేసినా సమాధానం అంటూ ఉండదు. ఎందుకు ఉండదు సమాధానం అంటే శ్రద్ధ కలిగి, వాక్యం పట్ల శ్రద్ధ కలిగిలే ఉండు. లోకంలో ఉన్న మాటలు దేవుడి మాటలు ఒకటేనా? ఎంతోమంది చదువులు వదిలేసి జాబులన్నీ వదిలేసేసి ఈ బైబిల్ గ్రంథం పట్టుకుని మొత్తం ఫుల్ టైం అంతా మినిస్ట్రీ చేయడానికి గల కారణం ఎందుకు? ఎక్కువ టైం గడపకూడదు అనుకుంటే. వీళ్ళందరూ ఎక్కువ టైం గడుపుతున్నారు, అందరూ పిచ్చోళ్ళ, వెర్రోళ్ళ. శ్రద్ధ కలిగి ఉండాలా. దేవుని యొక్క మాటలందు శ్రద్ధ కలిగి ఉంటే దేవుడు శ్రద్ధ నీ మీద చూపిస్తాడు. అదేవిధంగా చూడాలి, తీతుకు రాసిన పత్రిక 3:8 దేవుడు ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియను శ్రద్ధగా చేయుటయందు, సత్క్రియలందు కూడా మనం శ్రద్ధ కలిగి ఉండాలంట. ఏదైనా ఒక మంచి పని చేస్తున్నావు, కరెక్టే. ఆ మంచి పని చేసినప్పుడు ఎలా పడితే అలా చేయకూడదని శ్రద్ధ కలిగి చేయాలి. ఒక మనిషికి సహాయం చేస్తామనుకున్నప్పుడు నీ ఇష్టం వచ్చింది కదా వాళ్ళకి ఇవ్వటం. ఏది ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక మంచి పని కుటుంబంలో కూడా భర్తను సంతోషపెట్టాలి, భార్యను సంతోషపెట్టాలి, బిడ్డలను సంతోషపెట్టాలి. అది నీ ఇష్టమైంది ఇస్తే వాళ్ళు సంతోషపడరు. వాళ్ళు ఇష్టమైంది ఏంటో, వాళ్ళు ఏ మంచి పని చేస్తే వాళ్ళు ఇష్టపడతారు అది తెలుసుకుని చేస్తే, శ్రద్ధ కలిగి చేస్తే అప్పుడు దానికి విలువ ఉంటుంది. నువ్వు చేసే మంచి పనికి విలువ ఉంటుంది. ఎంతోమంది మంచి పనులు చేస్తున్నారు, కానీ ఎక్కడ శ్రద్ధ కలిగి చేయాలి. ఎలా పడితే అలా చేయకూడదు. అది నీకే నష్టాన్ని చేకూరుస్తుంది. కొన్ని వేలు ఖర్చు పెట్టి చాలామంది భోజనాలు పెడుతున్నారు, కానీ ఏమీ స్థిరం ఉండట్లేదు. నువ్వు నిజంగా తక్కువనే పెట్టు, ఇంత ముద్ద పెట్టు, కానీ నీట్గా వండించి అందంగా వండించి పెట్టు. శ్రద్ధ కలిగి పెట్టిస్తే నిజంగా ఉపయోగకరమే కదా, ఉపయోగకరమే కదా. ఎవరికి ఏది అవసరమో అది ఇస్తే అది వాళ్ళకు ఉపయోగం. ఆకలితో ఉన్నవాడికి దుప్పటిస్తే అది ఉపయోగకరం కాదు. అందుకే శ్రద్ధ కలిగి ఆకలితో ఉన్నవాడికి ఆకలి తీర్చాలి, వస్త్రాలు కావాల్సిన వాడికి వస్త్రాలు ఇవ్వాలి, డబ్బు సహాయం కావాలని డబ్బు సహాయం చేయాలి. ఏదైనా వేరే సహాయం కావాలని కోరినప్పుడు ఆ సహాయం చేయాలి. ఆ సహాయం కాకుండా వేరే సహాయం చేస్తే దానికి ఫలితం ఏమొస్తుంది? దానికి ప్రతిఫలాన్ని ఏం పొందుకుంటాం మనం?
సత్క్రియలు చేటి యందు శ్రద్ధ కలిగి ఉంటే కనుక ఖచ్చితంగా మనం ప్రతిఫలం చూస్తామని దేవుడు అంటున్నాడు. నెక్స్ట్ దేని యందు శ్రద్ధ కలిగి ఉండాలో చూద్దామమ్మ. సామెతలు 12:24 శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేయుదురు, సోమరులు పెట్టి పనులు చేయవలసి వచ్చి. శ్రద్ధగా పని చేయవారు ఏలుబడి చేస్తారట. కుటుంబంలో కూడా ఏ పని చేసినా సరే శ్రద్ధ కలిగి చెయ్యాలి. కుటుంబంలో చేసే పనులు కుటుంబాన్ని నిలబెట్టుకునేటట్లుగా ఉండాలి. కొంతమంది చాలా సంపాదిస్తారు, కానీ నెల వచ్చేటప్పటికి ₹1 ఉండదు. ఏమంటే ఎందుకు ఏం ఖర్చు పెట్టానో లేదు తెలీదు. నేను చివరికి ఏ కొత్త వస్తువు కూడా కొనుక్కోలే, కానీ పైసలు అయిపోయినాయి. ఎలా అయిపోయినాయి? ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు శ్రద్ధ కలిగి పని చేస్తే ఏలుబడి చేసేవారుగా ఉంటారు వాళ్ళు. లేదు అంటే కనుక ఎప్పుడు కూడా ఏలుబడి చేసేవారు కిందే ఉండాలి. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు అంటే ఆ ఆశీర్వాదాన్ని శ్రద్ధగా పని చేస్తూ నీట్గా ముందుకు వెళ్ళిపోవాలి. శ్రద్ధగా పని చేసేవాడు ఏలుబడి చేస్తాడు. పనులు అందరూ చేస్తున్నారు, కానీ శ్రద్ధగా పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఇంట్లో ఒక వస్తువు, ఈ వస్తువు ఇక్కడే ఉండాలి, ఈ వస్తువు ఇక్కడే ఉండాలి, ఈరోజు ఈ ఫుడ్డే వండుకోవాలి, ఈరోజు ఈ ఫుడ్డే వండుకోవాలి. ఇప్పుడు ఇన్ని బియ్యం పెట్టి నువ్వు బిర్యానీ పెడతావు, శుభ్రంగా జావ అయిపోయింది అనుకోండి, అది ఎవరు తినడానికి ఉపయోగకరం? ఎవరు తినడానికి కూడా ఉపయోగకరం కాదు కదా, ఎవరికి ఉపయోగకరం కాదు కదా. శ్రద్ధ లేకుండా చేసే ఏ ఒక్క పని వలన కూడా విజయం రాదు. ఏ పనైనా సరే శ్రద్ధ కలిగి ఉంటేనే ఏలుబడి చేసేవారుగా ఉంటాం మనం. ఏ పనైనా సరే, అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. దేవుడి యొక్క జ్ఞానంతో చేయాలి. దేవుడి యొక్క జ్ఞానం అడిగి మనం చేసినప్పుడు ఖచ్చితంగా ఏలుబడి చేసేవారుగా ఉంటామని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఒక పని చేస్తున్నప్పుడు ఇష్టానుసారంగా చేయకూడదు. ఈ పని కరెక్టా కాదో ఆలోచించాలి ముందర. ఈ పని ఏ విధంగా చేయాలన్నదో ఆలోచించాలి. తర్వాత ఈ పని దేని తర్వాత ఈ పని చేయాలో ఆలోచించాలి. దేని తర్వాత ఈ పనిని నిలబెట్టుకోవాలో చేసుకోవాలి. అలా కుటుంబంలో కావచ్చు, జాబ్లో కావచ్చు. జాబ్లో కూడా కొంతవరకు చేసి తర్వాత తీసేయడం జరుగుతుంది. ఎందుకు చేస్తున్నారు జాబ్లో, ఎందుకు తీసేస్తున్నారు అని అంటే పర్ఫెక్షన్ ఉండదు. చేస్తారు పాపం, గంటల తరబడి కష్టపడతారు, కానీ గంటల తరబడి కష్టపడినా సరే పర్ఫెక్షన్ ఉండదు. శ్రద్ధ కలిగి చేస్తే పర్ఫెక్షన్ ఉంటుంది, పర్ఫెక్ట్ ఉంటుంది. శ్రద్ధ కలిగి చేయకుండా నువ్వు చేసిన ఏ పనైనా సరే నిజంగా కార్యం జరగదు. నువ్వు పర్ఫెక్ట్గా జాబ్ చేస్తున్నప్పుడు ఏమో నిన్ను హయ్యర్ పొజిషన్లో నిలబెడతారేమో, ఒక మేనేజర్ పొజిషన్లో పెడతారేమో, అప్పుడు నువ్వు వేలుబడి చేస్తావు కదా. అట్లాగే కుటుంబంలో కూడా నేను చేసే పని వల్ల నేను సంతోషంగా ఉన్నాను అనుకోకూడదు. కుటుంబము అంటే కేవలం భర్తే కాదు, కుటుంబం అంటే కేవలం భార్యే కాదు, కుటుంబం అంటే కేవలం పిల్లలే కాదు. కుటుంబం అంటే అందరూ కలిసేదే కుటుంబం. సో ఈ అందరి ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. ఫస్ట్ అందరికి ఇష్టమైన పనే చేసుకోవాలి, అప్పుడు ఆ పనిలో విజయం వస్తుంది. నీకు ఇష్టమైన పనే చేస్తే నువ్వే హ్యాపీగా ఉంటావు, మిగతా వాళ్ళందరూ కూడా బాధపడతారు. మిగతా వాళ్ళందరినీ బాధ పెట్టి నువ్వే హ్యాపీగా ఉంటే అది నీకేం సంతోషాన్ని ఇస్తుంది? అప్పుడు ఒంటరి వాళ్ళం అయిపోతాం మనం. కాబట్టి పని చేసేందుకు కూడా శ్రద్ధ కలిగి చేస్తే గొప్ప విజయం దేవుడు దయచేస్తాడు. నంబర్స్ సంఖ్యాకాండము 23:12. అందుకతడు యెహోవా నా నోట ఉంచిన దాన్ని నేను శ్రద్ధగా పలకవద్దా అని ఉత్తరం ఇచ్చాను. దేవుడు మన నోటించిన మాటలన్నీ కూడా శ్రద్ధగా పలకాలి. చాలామంది కూడా ఏం చేస్తారంటే ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. నువ్వు ఇష్టం వచ్చిన మాటలు అంటున్నా సరే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నారంటే వాళ్ళకి చేతకాక కాదు, లేదంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేక కాదు. నీకే బ్యాక్గ్రౌండ్ ఉందో నువ్వు చూసుకున్నావు, కానీ నువ్వు అనే నీ బ్యాక్గ్రౌండ్ చూసుకుని ఎదుటివారిని తిడుతున్నావు, కానీ అసలు వాళ్ళని అన్న తర్వాత వాళ్ళకి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందో చూసుకో. ఫస్ట్ నీ ఇష్టానుసారంగా మాటలు వదిలితే శ్రద్ధ కలిగి ఎప్పుడైనా సరే ఎదురువారితో మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధ కలిగి మాట్లాడాలి. నీ నోటుకొచ్చిన మాటలన్నీ వదిలేస్తే ఆ మాటలన్నీ హృదయంలో గుర్తుండిపోతాయి. నిజంగా ఒక దెబ్బ కొట్టినా సరే ఆ దెబ్బ మానిపోతుందేమో, కానీ హృదయంలో గుచ్చుకున్న మాట ఏ నాటికి కూడా మానిపోదు. అది నీ మీద ఎప్పటికీ కూడా బ్యాడ్ ఒపీనియనే తీసుకొని వస్తుంది. ఒకవేళ ఫ్యూచర్లో మాట్లాడుకున్నా, ఫ్యూచర్లో ఇద్దరు కలిసి మంచిగా ఉన్నా సరే నువ్వు తిట్టే మాటలే ఎప్పటికైనా నువ్వు ఈ మాటలు తిడతావేమోనని ఆలోచన వచ్చేస్తుంది. కాబట్టి దేవుడి నీ నోటించిన మాటలు ఏంటో కనుగొని ఎదుటివారి గురించి బహు జాగ్రత్త కలిగి మాట్లాడే, ఒక శ్రద్ధ కలిగి మాట్లాడే అలవాటుపరచుకోండి. నోరు ఉంది కదా అని భరిస్తున్నారు కదా అని నీ ఇష్టం వచ్చిన మాటలన్నీ మాట్లాడితే భరిస్తారు. కానీ నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు.
నువ్వు మాట్లాడుతున్నావు, అదే అవమానకర మాటలు మాట్లాడితే నిన్ను అవమానపరిస్తే, నోరు ఉంది కదని ఎవరి గురించి పడితే వారి గురించి నీ ఇష్టానుసారంగా మాట్లాడే మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎవరైనా సరే, ఎవరి గురించి అయినా సరే శ్రద్ధ కలిగి మాట్లాడు. వీరి గురించి నేను ఈ మాట మాట్లాడాలా లేదా, ఈ సేవకుల గురించి మాట మాట్లాడాలా లేదా, విశ్వాసుల గురించి మాట మాట్లాడాలా లేదా, అసలు తప్పు ఎక్కడ జరుగుతుంది, నేను ఏ తప్పు చూశానని నేను మాట్లాడుతున్నాను. ఏం చూడకుండా ఏం మాట్లాడతారు మీరు సేవకుల గురించి? ఏం చూడకుండా ఏం మాట్లాడతారు విశ్వాసుల గురించి, జనాల గురించి, నీ బంధువుల గురించి? నోటుకొచ్చిన మాటల్లో ఎక్కడ పడితే అక్కడ మాట్లాడేస్తే ఈరోజు వాళ్ళని బాధ పెడతాను అనుకోవచ్చు, కానీ కరెక్ట్ ఒక టైం వస్తుంది, ఒక్కరిద్దరి మధ్యలో వారిని అవమానపరిస్తే అనేక వేల జనాంగంలో నీ నోటి మాట వలన నువ్వు అవమానపరచపడక తప్పదంటున్నాడు దేవుడు. అందుకని నీ నోటి మాట శ్రద్ధగా ఉండేటట్లు చూసుకో. నీ పనిలోనే కాదు, నీ మంచి పనులు చేయటంలోనే కాదు, లేదంటే నీ సత్క్రియలు చేయటంలోనే కాదు, ఆలోచించడంలోనే కాదు, శ్రద్ధ కలిగి నోటి మాటలో కూడా శ్రద్ధ కలిగి ఉండాలి. మాట్లాడే మాట ముందు ఈ మాట్లాడుతున్నది కరెక్టా కాదా? ఉక్రోషం అందరికి వచ్చేస్తుంది. కోపము డబ్బులు పెట్టి ఇంకో నక్కలొద్దు కదా, ఫ్రీగా వచ్చేది కదా. కోపం అందరికీ ఉంటుంది, కానీ కోపం కూర్తో కూడిన మాటలు ఎవరి మీద పడితే వారి మీద పడి మాట్లాడితే ఊరుకునేవాడు ఎవడో ఉండడు. నీ ఇంట్లోని తిట్టు పడతారు, కానీ బయట వాళ్ళు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం పడతారని మాత్రం అనుకోవద్దు. మౌనంగా ఉంటున్నారు అంటే దేవుడి ప్రేమ తెలిసిన వాళ్ళే ఉంటున్నారు. ఆ మౌనం కొంతవరకునే ఉంటుంది, తరువాత ఉండదు. ఇప్పుడు నీకు ఇష్టం ఉంటే చూడండి, ఇష్టం లేకపోతే మానే. ఇష్టం ఉంటే సన్నిధానంలో, లేదంటే మానేను. దేవుడు ఎలా రప్పించుకోవాలి. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా నీ నోటి మాట వలన దేవుడు తీర్పులోకి నిన్ను తీసుకుని వస్తాడన్న విషయం మర్చిపోవద్దు. ఖచ్చితంగా తీర్పులోకి తీసుకుని వస్తాడు. ఎవరు నువ్వు ఒక వ్యక్తి గురించి మాట్లాడడానికి? పెట్టావా? వాళ్ళని పోషించావా? వాళ్ళని కన్నావా? నీ సొంత వాళ్ళ గురించి మాట్లాడడానికి నీకు హక్కు ఉంది. బయట వాళ్ళ గురించి చెడుగా మాట్లాడే హక్కు, బయట వాళ్ళని తిట్టే హక్కు నీకు ఎక్కడుంది? కన్నావా వాళ్ళని? ఏ రోజైనా ఒక పూట భోజనం పెట్టావా? లేకపోతే ఏ రోజైనా డబ్బులు ఇచ్చి బట్టలు కొనుక్కో అన్నావా? డబ్బులు ఇచ్చి తినన్నావా? ఏమన్నామని ఎదుటి వారి గురించి రొసరొసలు, ముఖం తిప్పేసుకోవడాలు, ముఖం మీద అనటాలు, ముఖం మీద ఇసురుకోవటాలు, ఎదుటి వారి గురించి చెడుగా మాట్లాడాలి, ఎదుటి వారిని పొగరగా వారిని అసహించుకోవటం, పొగరగా వారి మీద ముఖం తిప్పుకోవటం ఏం హక్కు ఉందని? సో ఎదుటి వారి గురించి మాట్లాడినప్పుడు నీ నోటిని శ్రద్ధగా పెట్టుకొని శ్రద్ధగా కలిగినటువంటి మాటలే మాట్లాడకపోతే ఖచ్చితంగా నీ నోటి మాటలు బట్టి తీర్పులోకి వస్తావన్న విషయం గమనించాలి. మీను తీర్పులోకి వస్తాం, ఖచ్చితంగా వస్తాం. కాబట్టి మనం మాట్లాడే మాట, మనం ఆలోచించే ఆలోచన, మనం చేసే ఏ మంచి పని అయినా, మనం చేసుకున్న ఏ పని అయినా, మనం మాట్లాడే ఏ మాట అయినా, ఎందులో అయినా సరే శ్రద్ధ కలిగి ఉన్నవాడు మాత్రమే లాభాన్ని చూస్తాడు. లేదు అంటే కనుక నష్టాన్ని చూడక తప్పదని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. శ్రద్ధ కలిగి ఉంటే వాళ్ళు ఐశ్వర్యవంతులు అవుతారని దేవుడు మాట్లాడుతున్నాడు. శ్రద్ధ కలిగి ఉంటే కనుక దేవుడు వారిపైన శ్రద్ధ చూపిస్తాడు. చూడమ్మా, యోబు గ్రంథము 8:6 నీవు పవిత్రుడువై యథార్థవంతుడైన ఎడల నిశ్చయముగా ఆయన నీ అంత శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలములను వర్ధిల్ల చేయును. నీ నివాస స్థలంలో వర్ధిల్ల చేస్తాడంట. నువ్వు శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు దేవుడు నీ పైన శ్రద్ధ చూపిస్తాడు. శ్రద్ధ చూపించడమే కదా, నీ నివాస స్థలం, నీ వెళ్ళు స్థలం, నువ్వు చేసే పని ప్రతిదీన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయనే నీ పైన శ్రద్ధ చూపిస్తాడు. ఆయన నీ పైన శ్రద్ధ చూపించాలి అంటే ఖచ్చితంగా మాట్లాడే మాట, ఆలోచించే ఆలోచన, చేసే పని, చేసే మంచి పనులు, ఏ పనులు ప్రతి ఒక్కరు శ్రద్ధ కలిగి ఆలోచన చేయాలి. బద్ధకంగా చేయటం కాదు. ఎంతసేపు బయట వాళ్ళ ఆలోచన మీద ఆధారపడితే ఇంకా ఎప్పుడు బయట వాళ్ళ ఆలోచన మీద ఆధారపడతావు. అలాంటి వాళ్ళు ఇప్పటికీ కూడా నష్టాన్ని చూస్తారు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు దేవుడు కూడా నేను శ్రద్ధ కలిగి ఉంటాడు. నిన్ను ఆశీర్వదించడంలో ఆయన శ్రద్ధ కలిగి ఉంటాడని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చూడమ్మ, ద్వితీయోపదేశకాండము 28:1. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడంట. శ్రద్ధ కలిగి పనిచేసినప్పుడు, శ్రద్ధ కలిగి మాట్లాడినప్పుడు, శ్రద్ధ కలిగి ఆలోచించినప్పుడు బద్ధకంగా చేయొద్దు. ఏ పని కూడా దేవుడి బిడ్డలుగా చురుకైన వారుగా ఉండాలి. ప్రతి ఒక్క పని ఆలోచించాలా. ఈ పని ఎంతవరకు వెళ్తుంది, ఈ పని చేస్తే ఎంతవరకు నేను దీవించబడగలుగుతాను, నేను ఎలా మాట్లాడితే ఎంతవరకు అందరిలో నేను మంచిగా ఉండగలను,
నటించొద్దు. నటిస్తాను నటన ఏ రోజుకైనా బయటపడిపోద్ది. ఎదుటివారి పట్ల నటించొద్దు. ఎదుటివారి పట్ల రియల్ లవ్ చూపించు, నిజమైన ప్రేమ చూపించు, శ్రద్ధ కలిగిన మాటలు మాట్లాడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఎప్పుడైతే నువ్వు శ్రద్ధ కలిగి జీవిస్తావో, శ్రద్ధ కలిగి మాట్లాడతావో, శ్రద్ధ కలిగి పనిచేస్తావో ఖచ్చితంగా దేవుడు నిన్ను హెచ్చైన స్థానంలో ఉంచుతాడంట. అందరి మీద భూదినములు అంటే ఈ భూమి మీద ఉన్న జనాలందరి మీద కన్నా కూడా నిన్ను ఎక్కువగా హెచ్చేస్తాడంట. అందరికన్నా ఎక్కువగా హెచ్చింపబడాలి అంటే గనక వారిని ఆపేస్తాను, వీరిని ఆపేస్తాను, వారిని తిడతాను, వీరిని తిడతాను, హెచ్చింపబడవు, తగ్గించబడతావు. వారి మీద ఆధారపడతాను, వీరి మీద ఆధారపడతానే కాదు. దేవుడికి ఇష్టమైన రీతిలో శ్రద్ధ కలిగి పని చేసినప్పుడు, ఇష్టమైన రీతిలో శ్రద్ధ కలిగి మాట్లాడినప్పుడు, శ్రద్ధ కలిగి ఆలోచించినప్పుడు ఖచ్చితంగా ఈ భూమి మీద ఉన్న జనులు అందరికన్నా ఉన్నతమైన స్థానంలో నువ్వు కోరుకొని ప్రజలందరిపైన కూడా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. అందుకని దేవుడి బిడ్డలు ఎప్పుడు కూడా బద్ధకంగా ఉండకూడదని, ఏ పని చేయడానికైనా బద్ధకంగా ఉండకూడదు, చురుకైన వారుగా ఉండాలి. ఏ పని చేయడానికైనా చురుకైన వారుగా ఉండాలి. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, పోస్ట్ పోనింగ్ వద్దండి. ప్రార్థనకి పోస్ట్ పోన్ వద్దు, వాక్యం చదవడానికి పోస్ట్ పోన్ వద్దు. పోస్ట్ పోన్ చేసుకుంటే వాక్యంలో ఉండే నిజమైనటువంటి రహస్యాలు, మర్మాలు అన్నీ కూడా కోల్పోతాం. దేవుడి గురించి ఒక్కసారి గడుపు, దేవుడితో గడుపు. ఒక గంట కూర్చుని వాక్యం చదువు. అప్పుడు దేవుడు వాక్యంలోని దేవుడితో ఎక్కువ సమయం గడపటంలో ఉండే ఆశీర్వాదం ఏంటో, దానిలో ఉండే సంతోషం ఏంటో నీకు తెలుస్తుంది. తెలియకుండా ఏ మాటలు మాట్లాడొద్దు. తెలియకుండా దేవుని పట్ల అనాలోచితంగా ఉండొద్దు. తెలియకుండా అశ్రద్ధగా ఉండొద్దు, బద్ధకంగా ఉండొద్దు. కొంచెం శ్రద్ధ చూపించి, ఈ దేవుడి పట్ల శ్రద్ధ చూపించి వాక్యాన్ని నువ్వు ధ్యానించినట్లయితే కనుక ఇందులో ఉన్న గొప్పతనం ఏంటో అర్థమవుతుంది. శ్రద్ధ కలిగి మనం ఏది చేసినా కూడా దేవునికి ఇష్టమైన మార్గంలో నడిచినట్లయితే కనుక శ్రద్ధ కలిగి దేవుడు సమస్త జనులందరికన్నా కూడా నన్ను హెచ్చైన స్థానంలో దేవుడు ఉంచుతారంటండి. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే దేవుడి బిడ్డలు ఎప్పుడు కూడా ఏ పని చేయడానికి కూడా బద్దకించకూడదు. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, వారికి రేపు చేద్దాంలే, ఎల్లుండి చేసి ఫోన్ చేసి మాట్లాడదాంలే, లేకపోతే రేపు ఈ పని చేద్దాంలే. డోంట్ పోస్ట్పోన్ యువర్ వర్క్. నీ వర్క్ని కానీ, దేవుడి పనిని కానీ, దేవుడి పరిచయని కానీ దేన్ని కూడా పోస్ట్పోన్ చేయొద్దు. శ్రద్ధ కలిగి ఆ పని చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడి యొక్క శ్రద్ధ కూడా నీ మీద ఉంటుంది. దేవుడు నిన్ను దీవిస్తాడు, హెచ్చిస్తాడు. నీ యొక్క నివాస స్థలములను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించును గాక. మహోన్నతుడు, అద్భుతాలు చేవాడ, సకలాశీర్వాదాల కారణభూతులు వేడిన గొప్ప దేవ, ఇప్పటి వరకు కూడా నా తండ్రి ప్రభ స్వామృతానముగా ఉన్నామేమో చురుకైన నా తనము తెచ్చుకుని శ్రద్ధ కలిగి నీ పరిచర్యలో, మా పనుల్లో, మా ఇంటి పనుల్లో దేవా ఇదిగో తండ్రి శ్రద్ధ కలిగి పనిచేసేవారుగా మా జీవితాలు, మా కుటుంబాలు నిలబెట్టండి. ఈ వీడియో ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో ప్రభా, ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు చొప్పున దీవించి ఆశీర్వదిస్తున్న దాన్ని బట్టి రాజా వందనాలు స్తోత్రం చెల్లించుకున్నాం. నేను అమనికి మహిమకరంగా నిలబెట్టండి అయ్యా. నీ కృపాక్షేమం దయచేస్తున్నందుకు వందనాలు. నజరేయుడైన యేసునామములో ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడా యజ్ఞాభిషేకం ఉంచండి ప్రభా. ఈ వీడియో ఎంతమంది అయితే వీక్షిస్తున్నారు ప్రభా, వారి నా తండ్రి ఉంటున్న ప్రతి ఒక్క అనారోగ్య సమస్యలను తొలగించండి ప్రభా. వివాహం జరగని బిడ్డలకు వివాహం జరిగించండి ప్రభా. దయా గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలాలు దయచేయండి. గృహాలు లేని బిడ్డలకు గృహాలు దయచేయండి. ఎంతమంది అయితే నా తండ్రి అనేక రకాలుగా నా తండ్రి బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభా హెచ్చించి నేను ఆమెను మైంపరుచుకున్నందుకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ జేసీఎం సంఘంలో నూతన ఆత్మలు వచ్చేలాగానే మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు. అదేవిధముగా నా తండ్రి జేసీఎం సత్య నిర్మాణం కూడా అయ్యా కంప్లీట్గా పూర్తి అయిపోలే మీరే దీవించి ఆశీర్వదిస్తున్నందుకే నీకే స్తోత్రములు చెల్లించుకుంటూ చేసిన ప్రార్థనకి పరిశుద్ధాత్ముడు జవాబిచ్చి నడిపించినందుకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసు నామములో మిమ్మల్ని స్తుతించి గణపరిచి కీర్తించి కృతజ్ఞతాస్తుతులు అర్పించుకున్నాం పరమ తండ్రి. Amen. God bless you all. See you in the next time. Praise the Lord.